కొంత అమౌంట్ డొనేట్ చేద్దాం. రండి రండిరా. నా యూట్యూబ్ బాగాలేదు హెల్త్ ఆ పాపకి. మనం మన ఊరి నుంచి ఎంతో కొంత డొనేట్ చేద్దారనేసి అమౌంట్ చెప్తాను వచ్చాక కొంచెం వస్తారు కదా, అలాగే ఎంతో కొంత అమౌంట్ కలెక్ట్ చేద్దారనేసి మీ వంతుగా ఎంతో కొంత ఎంతో కొంత నేను చూసింది వ్యాధితో బాధపడుతుంది కదా పాపకి సంబంధించి మన గ్రామం నుంచి ఎంతో కొంత అమౌంట్ డొనేట్ చేస్తున్నాం. ఎంత ఇచ్చినా పర్లేదండి, ఎంతో కొంత ఈ ఏరియాకి ఎంతో కొంత అమౌంట్ డొనేట్ చేసి వసూలు చేసి ఇస్తున్నాం అన్నమాట పాపకి. అలాగే ఇప్పుడు ఆ పాప కన్నుందండి, చిన్న పాప. తనకి ఇచ్చింది 2 సంవత్సరాలు మాత్రమే టైం ఇచ్చారు. ఆ లైఫ్ టైం మనకి ఇప్పటికీ 9 నెలలు సుమారు అయింది. ఇంకా మనకి 16 కోట్ల రూపాయలు ఇంజక్షన్ తనకి పడకపోతే తన ఇంకా దక్కదు మాట అండి. ఒక కూతురు కర్నూలు ఆ పాపది. స్కానర్ కూడా ఉందండి, అన్ని ఉన్నాయి. మీరు ఈ గ్రామం తరపున అన్ని మొత్తం 2 స్టేట్లు కూడా ట్రై చేస్తున్నామండి. ఎంతవరకు వస్తే అంతవరకు. 16 కోట్లు అంటే సామాన్యమైన విషయం. పిల్లలు చేయాలండి. మీరు ఏ సెల్లోనైనా సరే పునర్వీక అని కొడితే వెంటనే వీడియో వస్తుంది, మీరు చూడొచ్చు. చాలా చిన్న పిల్ల, 16 కోట్ల రూపాయలు అండి, సామాన్యమైన విషయం కాదు. కానీ ఏంటంటే మీ వీడియో ద్వారా ఎంతో కొంత ఇవ్వాలి అన్నట్లు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎక్కడికి ఆగిస్తున్నా సరే వెళ్ళి అది కలెక్ట్ చేసుకుని మళ్ళీ వాళ్ళ నాన్నగారు పంపించడం జరుగుతుంది. మాది కాకినాడ డిస్టిక్ కాజులూరు మండలం తణుకువాడ గ్రామం తరపు నుంచి మా తణుకువాడ గ్రామానికి ప్రముఖ యూట్యూబ్ ఇన్స్టా ఉమా గారు వచ్చారు. ఆయన ద్వారా మా గ్రామం నుంచి పునర్విక అనే పాపకు ఒక అరుదైన వ్యాధితో బాధపడుతుంది కాబట్టి మా అమ్మాయికి మా గ్రామం నుంచి ఎంతో కొంత అమౌంట్ డొనేట్ చేద్దారనే ఉద్దేశంతో ఆయన సపోర్ట్ తీసుకుని మేము ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు స్టార్ట్ చేసిన అమౌంట్ ఎంతో మీకు ఇప్పుడే చెప్తాము, కానీ ఇంకా ఎక్కువ అమౌంట్ వసూలు చేసి ఆ పాపకి మా వంతుగా ఎంతో కొంత ఇస్తామని మరీ కోరుకుంటున్నాం. ఇది కూడా పిలిపించి కాకినాడ ప్రసాద్ అనే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టా పేజ్ ఆయనకి అందజేస్తామని కోరుకుంటున్నాం. నమస్తే ఫ్రెండ్స్, నేను ఈ రోజున పునర్వీక గురించి అంత దూరం నుంచి అందరూ చేస్తున్నారు. సరే మిస్టర్ ఉమా తెలుగు ఆఫీస్ ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్ తరపున నేను చేద్దాం, ఎంతో కొంత నా తరపున నా ఫాలోవర్స్ తరపున అయితే చేద్దామని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఇవాళ ఆదివారం అయినా సరే వీళ్ళందరూ కూడా కష్టపడి నా కూడా తిరిగి నైట్ జస్ట్ ఏమి లేదు 7:30 ఆ టైంలో మొదలుపెట్టాం. కొంత మేరకు అయితే వసూలు చేయడం జరిగింది. బట్ ఇంకా 10 రోజులైనా 15 రోజులైనా సరే వసూలు చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఇది ఎక్కడంటే మీకు నేను ఏ గ్రామం వచ్చానంటే తణుకువాడ కాజులూరు మండలం కాకినాడ డిస్ట్రిక్ట్లో అయితే ఉంటుంది. మీరు కావాలంటే ఈ చుట్టుపక్కల ఎవరున్నా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడైతే షాప్ అయితే ఉంటుంది, రామాలయం ఎదురుకుండా తణుకువాడ సెంటర్లో. ఇక్కడికి రండి, అక్కడ ఒక బాక్స్ ఉంటుంది, అందులో వేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దయచేసి మీరందరూ పేరున సపోర్ట్ చేయండి. ఈ వీడియోని ఇంకా షేర్ చేయండి అని నేనైతే అడుగుతున్న. నా ఫాలోవర్లు కూడా అవసరం లేదు, కానీ ఆ పాప మట్టికి బతకాలి, ఆ పాప చిరునవ్వు మట్టికి చూడాలి అన్న గోల్తో మట్టికి నేనైతే కసిగా తిరుగుతున్నాను. నా వంతు పగలు ఉద్యోగం చేసుకున్నా సరే ఆదివారం ఏది సెలవు వచ్చినా సరే నేనైతే వచ్చి నా వంతు నేనైతే చేస్తున్నాను. వీళ్ళు కూడా చాలా కష్టపడ్డారు నిజంగా. ఈ తణుకువాడ గ్రామం నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. చూద్దాం ఎంతవరకు వస్తుంది అన్నది, ఇంకా చూద్దాం, ఇంకా పరిగెడదాం. మన వంతు మనం ట్రై చేద్దాం, పాపనైతే దక్కించుకుందాం. బాయ్, జై హింద్. ప్రస్తుతానికి ఈ ఒక్క రోజులోని అమౌంట్ ఎంత వచ్చిందో మీ అందరికి ఇప్పుడే చూపిస్తాను. కదా రెడీ అని చెప్పు. ఓకే ఫ్రెండ్స్, మన తణుకువాడ గ్రామం నుంచి ఈ ఒక్క రోజులోని అమౌంట్ కలెక్ట్ చేసింది 4,000 రూపాయలు వచ్చింది అక్షరాల.
ఇంకా 4,000 రూపాయలు వచ్చిందంటే ఇంకా మనం కష్టపడితే ఎంత వస్తుంది అన్నది ఆలోచించుకుందాం. నెక్స్ట్ కలుద్దాం. కంపల్సరీ ఇంకా సపోర్ట్ చేస్తారు. బాయ్. అమౌంట్ డొనేట్ చేద్దాం.